మన తెలుగు సాంప్రదాయంలో చెట్లని, అడవుల్ని, ఆవుల్ని, జంతువుల్ని కూడా పూజించే ఆచారం ఉంది. అలాగే వాటిని పండగలాగా చేసుకుంటాము. అందులో నాగపంచమి కూడా. నాగుల పంచమి ఒక పండుగలాగా చేసుకుంటాము. హిందూ సాంప్రదాయం ప్రకారం నాగుల పంచమికి ప్రముఖమైన ప్రత్యేకత ఉంది. ప్రతి ఏటా నాగపంచమి శ్రావణ మాసం శుక్లపక్షంలో వస్తుంది. తెలుగు పంచాంగం ప్రకారం నాగుల పంచమి ఈసారి ఆగస్టు 9న వస్తుంది. కానీ ఈరోజు శుక్లపక్షంలో 9వ రోజు కాబట్టి ఈ రోజునే జరుపుకుంటారు. నాగపంచమి సమయాలు ఆగస్టు 9వ తేదీ ఉదయం 12 గంటలకి ప్రత్యేక తిథి ప్రారంభమయ్యి మరుసటి రోజు ఉదయం వరకి ఉంటుంది. తెలుగు పంచాంగం ప్రకారమే నాగపంచమి జరుపుకుంటే మంచిదని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇక ఈ నాగుల పంచమి రోజు పూజలు, వ్రతాలు, నోములు చేస్తారు. నాగదేవతకి ప్రత్యేక పూజలు చేస్తారు. పాలాభిషేకాలు, పూలతోటి పూజిస్తారు. ఇలా చేస్తే నాగదోషం పోతుందని నమ్ముతారు. ఎవరైతే నాగదోషం వల్ల బాధపడతారో వారికి ఈరోజు నాగదేవతని పూజించడం వల్ల విముక్తి లభిస్తుంది. అలాగే ఈరోజు మృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తే శుభం కలుగుతుందని భక్తులు నమ్ముతారు. ఇలా అపార నమ్మకాన్ని భక్తులు కలిగి ఉండి అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు, ఉపవాసాలు చేస్తారు. ఆడవారు నాగదేవత విగ్రహాలకు పాలాభిషేకాలు, పూజలు, నైవేద్యాలు చేస్తారు. హిందూ సంప్రదాయం ప్రకారం నాగపంచమి రోజున దేవతలను పూజించే క్రమంలో పెరుగు, అన్నం, నిమ్మకాయ, వేప, దోసకాయలతో కలిపిన ఒక ప్రత్యేకమైన వంటకాన్ని నైవేద్యంగా సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది.